హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భారతదేశం దగ్గర రోజు రోజుకు సంపద పెరిగిపోతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా భారతదేశం ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తూ అతిపెద్ద అగ్రదేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, భారత సంపద అమెరికా, చైనా వంటి దేశాలకు ధీటుగా నిలుస్తూ భారీగా సంపదను ఆర్జిస్తోంది. భారతదేశం ఖజానా ఎన్నడూ లేని విధంగా ఊహకందనంత భారీగా పెరిగింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్ ప్రకారం వారిచ్చిన గత ఒక్క వారం రిపోర్ట్లో ఏకంగా $6 బిలియన్ భారత ఖజానాలో వచ్చి చేరినట్టు తెలిపింది. గత వారంలో అయితే ఏకంగా $10 బిలియన్ల సంపదను ఆర్జించి తన ఖాతాలో జమ చేసుకుంది భారతదేశం. ఇది వరకు ఉన్న ప్రతి రికార్డులను తిరగరాస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం భారత్ ఖజానా వరుసగా 4 వారాల పాటు $6.5 బిలియన్ పైగా ఆర్జించినట్టు తెలిపింది. భారతదేశానికి ఇదో మంచి శకంగా మనం భావించవచ్చు. ప్రపంచ దేశాలకు భారత్ ఏమాత్రం తక్కువ కాదు అని మరోసారి రుజువైంది. ఒక్క నెల రోజుల్లోనే దాదాపు $30 బిలియన్ సంపదతో భారత్ ఖజానా మొత్తంగా $642.5 బిలియన్ చేరుకుంది. ఫోరెక్స్ రిజర్వ్లో ఇదొక సరికొత్త రికార్డని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి మరో $3.5 బిలియన్ భారత ఖజానాలో జమ కావాల్సి ఉంటాయి. అతి త్వరలో ఈ రికార్డు భారత్ అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. గత భారత చరిత్ర చూసినట్లయితే దేశ ఖజానా ఎప్పుడూ $643 బిలియన్ సాధించలేదు. 2021 తర్వాత పడిపోతూ వస్తున్న ఖజానా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందింది. గత ఒక్క నెలలోనే ఇంత సంపద రావడానికి కారణం భారత్ ప్రభుత్వం సాధిస్తున్న ఫారిన్ కంపెనీల ద్వారా వస్తున్న పెట్టుబడులు. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులతో భారత్ ఖజానా $700 బిలియన్ దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ట్రేడ్ విదేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.